అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు లెర్నింగ్ హబ్. నేను మీ తెలుగు టీచర్ వినిత. ఇక్కడ మనం తెలుగు లెసన్స్కి సంబంధించి తెలుగు పోయట్రీ, తెలుగు గ్రామర్కి సంబంధించిన విషయాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా తెలుగు సబ్జెక్ట్ సంబంధించి కాంపిటేటివ్ పరంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తెలుగు టెట్ పరంగా డిఎస్సికైనా కొంతైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇవి టెక్స్ట్ బుక్ వైజ్గా వీడియోస్ ప్రారంభించడం జరిగింది. కాంపిటేటివ్ పరంగా తెలుగు టెక్స్ట్ బుక్స్ అనేవి తెలుగు సబ్జెక్ట్కి చాలా ప్రామాణికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందరికీ టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉండవు కాబట్టి కొంతవరకైనా హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది 3వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్. 1, 2 తరగతులు ఎలా ఉంటుందంటే జాబిలీ 1, జాబిలీ 2 పేరుతో ఉంటుంది. 3, 4, 5 తరగతులు ఎలా ఉంటాయంటే జాబిలీ 3, జాబిలీ 4, జాబిలీ 5. అలానే 6, 7, 8 తరగతులు నవవసంతం 1, నవవసంతం 2, నవవసంతం 3 అనే పేరుతో మొదలవుతాయి. ఇంకా 9, 10 తరగతులకు వచ్చేసి సింగిడి 1, సింగిడి 2 పేరు. ఇవన్నీ కూడా ఏ క్లాస్కి ఏ పేరుతో ఏ బుక్ తెలుగు బుక్ ఎలా ఉంది, ఏ పేరుతో ఉందని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే జాబిలీ 3 3వ తరగతి తెలుగు వాచకం పేరు. ఇది చూసారా, ఇక్కడ తెలంగాణ లోగో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఈ ఫ్రంట్ పేజీ తెలుగు అట్ట, మొదటి అట్ట ఎంత ముఖ్యమని, అలానే వెనకాల ఉన్న చివరి అట్ట కూడా అంతే ముఖ్యమైనది. ఇక్కడ గమనిస్తే తెలంగాణ ప్రభుత్వం చైల్డ్ లైన్కి సంబంధించి ఉంటుంది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్ ఫౌండేషన్. చైల్డ్ లైన్ అనే నెంబర్కి 1098. ఎలా అయినా ఎగ్జామ్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుందని అట్ట అని కూడా సింపుల్గా తీసి పడేయడానికి వీల్లేదు. ఇక్కడ 1098 అని ఉంది కదా, నైట్ అండ్ డే అని ఉంది, గమనించారా? కొన్ని చోట్ల డే అండ్ నైట్ అని బిట్టు కూడా పడవచ్చు, కానీ ఇక్కడ ఏముంది నైట్ అండ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. 24 hours నేషనల్ హెల్ప్ లైన్. ఇది డయల్ 100 తెలంగాణ పోలీస్, ఇదిగా అందరికీ తెలుసు. ఇది ఎస్సీఆర్టీకి సంబంధించింది, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, హైదరాబాద్. ఇది లోగో. తెలంగాణ ముద్రతోటి తెలంగాణ పాఠ్యపుస్తకం అనేది, తెలుగు పాఠ్యపుస్తకం అనేది ప్రారంభమవుతుంది జాబిలీ 3 అనే పేరుతో 3వ తరగతికి సంబంధించి. ఇది మొదటి అట్ట, వెనక అట్ట గురించి ఇవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి. ఇక్కడ కింది బొమ్మలు ఉన్నాయి కదా, ఫస్ట్ అట్ట వెనక భాగంలో ఇవి తెలుగు మెథడాలజీలు విద్యా ప్రమాణాల కింద వస్తాయండి. ఇవి చేయండి కింద రోమన్ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 అనేది వినండి, ఆలోచించి చెప్పండి. 2వది వచ్చేసి ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. 3వది వచ్చేసి ఆలోచించి సొంత మాటల్లో రాయండి. 4 పదజాలం. 5 సృజనాత్మకత. 6 భాష గురించి తెలుసుకుందాం. 7 వచ్చేసి ప్రాజెక్ట్ పని. నేను ఇవి చేయగలను అనేది విద్యార్థులకు సంబంధించింది. ఇది విద్యా ప్రమాణాలు తెలుగు మెథడాలజీలో బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ అయ్యని సింబల్తో ఒక పేజ్ ఉంటుంది, నా తెలంగాణ కోడి రత్నాలు. ఇది ఒకసారి చూసుకోండి. ముందు మాట కూడా ముఖ్యమైనది, క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ చేస్తారు. ముందు మాట కూడా ఒకసారి చూసుకోవాలి. అంతే. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది, ఇది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ముద్ర ఉండేలా తెలుగు వాచకాన్ని రూపొందించారు. ఇది పిల్లలకు సంబంధించిన భాషా సామర్థ్యాల గురించి, పిల్లలకు సంబంధించి ఎలా భాష నేర్చుకోవాలి అనే దాని గురించి ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. ఇదేమో ఉపాధ్యాయుల సూచనలు. తెలుగు వాచకం. తెలుగు వాచకం ఎలా రూపొంది, తెలుగు పాఠ్యపుస్తకానికి ఎన్ని పీరియడ్లు కేటాయించాలి, తెలుగు లెసన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఉపాధ్యాయులకి పీరియడ్ల వారీగా బోధన ఎలా చేయాలి, వీటి గురించి ఉంటుంది. ఇది పిల్లలకు సంబంధించి మనం లెసన్ స్టార్ట్ చేసే ముందు పిల్లలతో డిస్కస్ చేస్తాం కదా, కింది అంశాలకు సంబంధించి ఇవి దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఆశించిన అభ్యసన ఫలితాలు. ఇవి పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటారు. ఇవి విద్యార్థులు ఇవి లెసన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు విన్న, చూసిన, చదివిన అన్ని అంశాలు
వాళ్ళు టెక్స్ట్ బుక్ ఈ తెలుగు థర్డ్ క్లాస్ అయిపోయేలోపు వాళ్ళు నేర్చుకోవాల్సిన విద్యా లక్ష్యాలకు సంబంధించి ఉంటాయి. ఈ విషయ సూచిక అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో ముఖ్యంగా పాఠం పేరు, ఇతివృత్తం, ప్రక్రియ ఇవి చాలా ఇంపార్టెంట్. మొదట్లో జూన్ జూలై మాసాల్లో ఎలా ఉంటుంది, 1 to 10 సంసిద్ధత పాఠాల గురించి ఉంటుంది. ఇందులో ఇతివృత్తమే ముఖ్యమైనది, పునశ్చరణ గురించి ఉంటుంది. ప్రక్రియ చిత్రాల రూపంలో ఉంటుంది. కానీ జూన్ జూలై మాసాల్లో మాత్రం సంసిద్ధత పాఠాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఆగస్టు నెల నుంచి మనకి లెసన్స్ స్టార్ట్ అవుతాయి. ఇవి చూసుకోవాలి ఒకసారి. సంసిద్ధత పాఠాలు జూన్ జూలై మాసాల్లో పూర్తవుతాయి. ఇతివృత్తం వచ్చేసి పునశ్చరణ, ప్రక్రియ వచ్చేసి చిత్రాల రూపంలో ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇదంతా మొత్తం 3వ తరగతిలో 14 లెసన్స్ ఉంటాయి. లెసన్ వారీగా లైన్ టు లైన్ చదవడానికి ప్రయత్నిద్దాం. ఇవి సంసిద్ధత పాఠాలు జూన్ జూలై నెలలో కంప్లీట్ అవుతాయి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. 14 లెసన్స్ ఉంటాయి 3వ తరగతిలో. ఇవన్నీ తెలుసుకుందాం ముందు వీడియోస్లో. అందరికీ ధన్యవాదాలు.